క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చెప్పండి మేడం? సంవత్సరం అంతా కూడా. బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ వర్డ్ తోనే అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత ఇంకేం కావాలి? 7th జూపిటర్ ఇంకా హ్మ్. చాలా హ్మ్. బావుంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఎనీథింగ్ ఏంటంటే మనం కంపారిజనే చెప్పుకుంటాం. హ్మ్. నిన్నటికన్నా ఇవాళ బావుందనే చెప్పుకుంటాం. అవును. ఇవాల్టికన్నా రేపు బావుండాలనే చెప్పుకుంటాం. రైట్. ఫ్యూచర్ రైట్. బావుండాలని. హ్మ్. ఏదైనా కంపారిజనే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పుకోవాలి. హ్మ్. అండ్ ఆల్సో వాళ్ళ పార్ట్నర్స్‌కి కూడా అంటే ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ కూడా బావుంటుంది. అలాగే ఓకే. బిజినెస్ పార్ట్నర్స్ కూడా బావుంటుంది. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ స్టేట్మెంట్. మన ఆదాయ వ్యయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్. వీళ్ళకి ఆదాయమో 8, వ్యయమో 14, హ్మ్. రాజపూజ్యం 4, అవమానం 5 అన్నమాట. ఓకే. అది జనరల్‌గా మనం చెప్పేదే. ఇందాక నేను చెప్పినట్టు వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. బావుంది. హ్మ్. ఇది బావుండలేదు, ఇది అవును. బావుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మేలో మనకి జూపిటర్ మూవ్ అవుతున్నారు. అంటే హ్మ్. 7వ ఇంటికి వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే 6వ ఇంట్లో ఉన్నారు. 5 రాహు, 4 ఏమో అర్ధాష్టమ శని అందరికీ తెలిసిందే. హ్మ్. హ్మ్. అర్ధాష్టమ శని అని కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. అవును. సో అదేంటంటే అది ఉన్నా కూడా హ్మ్. ఇప్పుడేంటంటే గురుబలం అనేది ఎక్కువ అవుతుంది కనుక హ్మ్. మంచి వీళ్ళకి ఫలితాలుంటాయి. మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అని అసలు చెప్పాలన్నమాట. గురుబలం ఉంటే ఇంక అన్నీ ఉన్నట్టే. ఉన్నట్టుగా 7th గురువు వచ్చారంటే ఇంకేం కావాలి అసలు. ఓకే. చాలా బావుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఫిఫ్త్ లార్డ్ అంటేనే ఏంటంటే అటు చదువు పరంగా కూడాను అటు ఏంటంటే చదువు పరంగా అంటే ముందుకు సాగే దీంట్లో అండ్ ఆల్సో చిన్న మోతాదు అంటే ఏంటి మనం ఖర్చు ఎక్స్‌పెండిచర్ హ్మ్. దాంట్లో కూడా మనకేంటంటే మనకు కావాల్సింది మనకి చేతికి అందుతుంది అని చెప్పుకోవాలన్నమాట. అది ఎలా అందుతుంది అనేది మళ్ళా ఏంటి వ్యక్తిగత జాతకం గాని, వాళ్ళ పరిశీలించుకొని పరిస్థితి తీరాల్సిందే. అదే. వాళ్ళ పరిస్థితిని బట్టి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే. అలాగే ఈ రాశిలో ఉన్న మహిళలకు కూడా చాలా బావుంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ పాలిటీషియన్స్‌కి ఓకే. చాలా బావుంటుందని చెప్పుకోవాలన్నమాట. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇది జూపిటర్ మూవ్ అయిన తర్వాత అందరూ సహకరిస్తారు వాళ్ళతోటి. గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంది. హ్మ్. ఎన్ని రోజులు లేదు. లాస్ట్ సంవత్సరం అంతా లేదు. అండ్ ఆల్సో ఇబ్బంది పడ్డారు. ఓకే. ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకంటే అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని కూడా ఏంటంటే ఏలినాటి శనిలాగా దాని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎక్స్‌పెండిచరు అంటే ఏంటి ఇన్‌కమ్ సరిపోకపోవడం ఫస్ట్. రైట్. సో ఇవన్నీ ఏంటంటే తగ్గుతాయి. మనకి ఆ ఉధృత అనేది ప్రెషర్ అనేది తగ్గుతుంది కదా! రైట్. ప్రెషర్ అనేది ఉంటుంది. యాంగ్జైటీ అనేది కొంచెం ఉండొచ్చు. అది తగ్గితే అసలు చాలా రోగం తగ్గినట్టు అనిపిస్తుంది. అంతే కదా! అదేంటంటే ఫస్ట్ ఎప్పుడు డబ్బు గురించే కదా! అవును. ఎందుకంటే అవును. అది లేకపోతే రోజువారీ గడవదు కదా అసల. సో ఈ కాలంలో ఏంటంటే అది బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టు. సో ఓకే. తప్పక లక్ష్మి అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంటేనే అంతే. అలాగే వాళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో రైట్. మంచికే ఎళ్తారు. ఓహ్! ఎందుకంటే ప్రమోషన్ మీద వాళ్ళకి దూరదేశం వెళ్ళడం గానీ, లేకపోతే వేరే ప్లేసెస్‌కెళ్ళడం గానీ, ప్రమోషన్ మీద వెళ్ళడం ఎంత అదృష్టం. ఆనందం గదా! అదృష్టం అండ్ ఆనందం కదా అసలు అవును. ఫస్ట్. సో, అవును. హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. ఎక్కడంటే డబ్బు విషయంలో, అలాగే కుటుంబం విషయంలో కూడా. ఎందుకంటే చల్లని చూపు ఉన్నప్పుడు కుటుంబం కూడా సహకరిస్తుంది. అలాగే సత్సంబంధాలు అంటే మనం వ్యక్తిగతంగా కూడా ఏంటంటే మంచి వ్యక్తులు మనకి రావడం గానీ, మన లైఫ్‌లోకి అలాగే మంచి ఫ్రెండ్స్ రావడం గానీ, కొత్త బంధాలు ఏర్పడడం గానీ జరుగుతుందనమాట. ఓకే. తప్పక అది బావుంటుంది. వాళ్ళకి అది ప్లస్సే అవుతుంది. అంటే వాళ్ళకి సత్ఫలితం అవుతుందనమాట. రైట్. వాళ్ళు మనకి చేసే వాళ్ళే మనకి వస్తారు. మన కూడా ఉంటారు. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో కూడా ఎప్పుడు మనం ఏమో బాలేదనే చెప్పుకుంటున్నాము. ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు కానీ, దాంట్లో బిజినెస్ కింద చేసే వాళ్ళకి కానీ మంచి ఫలితాలే, సత్ఫలితాలే వీళ్ళకి. మంచి హైక్స్ ఉంటాయి. రైట్. తప్పక ఉంటాయి. ఏంటంటే స్పైక్ అనేది మనకి తెలుసు కదా! పైకి కిందకి ఎళ్తూనే ఉంటుంది. అవును. దీంట్లో ఎక్కువ స్పైక్స్ ఈ ఇయర్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే. సో, ఎక్కువ కిందకి కనిపియట్లేదనమాట. హ్మ్. సో, హ్మ్. బావుంటుంది వీళ్ళకి అనే చెప్పాలనమాట. మిగతా ప్లానెట్స్ ఏంటంటే మూవ్ అవుతున్నాయి కనుక, మూవ్ అవుతూనే ఉంటాయి మనకి తెలుసు కదా! అది గోచరం జరుగుతూ ఉంటుంది కనుక కొన్ని ఇబ్బందులు, కొన్ని నెలలు తప్పవు. తీరాల్సిందే. హెచ్చుతగ్గులు అనేవి తప్పవు హ్మ్. కనుక హ్మ్. జనరల్‌గా అయితే చాలా బావుంది కెరియర్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో. ఇవి 2 బావుంటే హెల్త్ విషయం కూడా బావుంటుంది. ఓకే. ఫ్యామిలీ విషయం బావుంది అన్నప్పుడు హెల్త్ కొంచెం చూసుకోవాలి. అందరూ కాపాడుకుంటూ రావాలి గానీ, అంత పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ కనిపియట్లేదు. ఓకే. బానే ఉంటుందని చెప్పుకోవాలనమాట. 5th రాహు ఉన్నారు కనుక తప్పక స్టడీ విషయంలో మాత్రం ట్రావెల్ చేస్తారు ఈళ్ళు అనే ఓహ్! చెప్పుకోవాలి. అండ్ బావుంటుంది ట్రావెల్ చేసినా కూడాను.
ఖర్చు అనేది ఇంకా తప్పదు. ఎక్స్‌పెండిచర్ ఇంకా తప్పదు. సో, అర్ధాష్టమ శని ఇందాక నేను చెప్పినట్టు ఉంది కనుక తప్పక ఏంటంటే ఖర్చు చాలా అధికమే ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. అలాగే మంచి వస్తువులు కొనుక్కోవడం అనేది వీళ్ళకి జరుగుతుంది ఈ ఇయరు. ఈ వచ్చే దీంట్లో కూడా ఇప్పుడు నెలలో కూడా వాళ్ళు తప్పక బంధుమిత్రుల కలయిక ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కొత్త వెంచర్స్ ఇంట్లోంచి నేను స్టార్ట్ చేయాలి అన్న మహిళలకు కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్ వెంచర్స్, పార్ట్నర్‌షిప్ బిజినెస్ చాలా బావుంటుందని చెప్పుకోవాలనమాట. ఓకే. అలాగే పరిహారాల విషయాలకొస్తే తప్పక మనం ఏంటంటే రాహు జపం చేయించుకోవడం అనేది చాలా మంచిది. అలాగే శనివారం శని చాలీస చదువుకోవడం అలాగే తైల దీపం పెట్టుకోవడం మంచిది. అండ్ ఆల్సో వృద్ధులకి మన చేత్తో అన్నదానం చేయడం ఇంకా మంచిది. నేను ఎప్పటినుంచో అదే చెప్తూ ఉంటాను. కానీ అన్నదానం కన్నా మించిన దానం దానం లేదు. ముఖ్యంగా వృద్ధాశ్రమాల్లో అన్నదానం పెడితే అసలు ఇంకా అంతకన్నా పుణ్యం ఇంకోటి దక్కదు. అంతే. అది తప్పక పెట్టాలి. రైట్. మనకి పాజిటివిటీ రావాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే. రైట్. చాలా బాగా చెప్పారు. వృశ్చిక రాశి వారికి కూడా సూపర్ అండి. బ్రహ్మాండంగా ఉంది మీకు సంవత్సరం అంతా కూడాను. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మేము ఇంకా వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి, మాకు బోలెడు డౌట్లు ఉన్నాయంటే ముందు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకొని మేడంతో కలిసిన తర్వాత మీకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. మీకు తగ్గ పరిహారాలు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వృశ్చిక రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశి ధనుస్సు రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.